సస్పెన్స్ డెత్ పార్ట్ 2. ఇలా ఊరిలో అందరు చనిపోతుండగా చూసి ఇట్లా మరణం దాకా పోయి అందరు బాగుండడం చూసి ఆ ఊరి పెద్ద మనిషి ఏమైందో తెలియక పూజారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు పూజారి అన్నాడు, అయ్యా, మన ఊర్లో ఏదో ఎవరికి తెలియని దుష్టశక్తి ప్రవేశించింది. అది ఎలా అంటే ప్రతి మనిషిని, అంటే చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవారి వరకు అందరూ అనారోగ్యంగానే ఉన్నారు, కానీ ఆరోగ్యంగా ఉన్నట్టు తిరుగుతున్నారు. ఒక్క మనిషిలోను చలనం అంటే తినాలనిపించి ప్రతి ఒక్కరు అన్నం తిందామని పోయినా కూడా తినలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా రోగం పట్టిందంటే అది లేదు. ఎవరన్నా కానీ ఇట్లాంటిది ఏంటంటే మనం ఏమన్నా చేస్తే బాగుంటుంది, అంటే పూజలు కానీ ఏమన్నా చేస్తే బాగుంటుందని ఆ పెద్ద మనిషితో అన్నాడు. పెద్ద మనిషి పూజారితో, సరే చేసేద్దాం, ఎంత ఖర్చు పడుతుందో, అసలు పూజకి కావాల్సిన సామాగ్రి ఏదో చూడండి, దానికి మనం ఎప్పుడు పెట్టుకుంటే మంచిది, మంచి ముహూర్తం దగ్గరలో ఎప్పుడు ఉంది అనగానే పూజారి, సరేనయ్యా నేను మీకు చెప్తాను, వెళ్ళి మనం ఆ పూజ కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి ఆ పెద్ద మనిషి ప్లస్ ఆ పూజారి అనుకున్నారు. ఈ పూజారి అనుకొని ఈ పెద్ద మనిషి అనుకున్న తర్వాత మరుసటి రోజు ఏం జరిగిందంటే ఆ మరుసటి రోజే పూజారి అనేది చనిపోయాడు. అంటే పూజారి ఎలా చనిపోయాడు? అసలు పూజారితో నిన్న మాట్లాడిన సందర్భంలో ఏం జరిగింది? పూజారితో నిన్న పెద్ద మనిషి మాట్లాడిన తర్వాత అకస్మాత్తుగా ఒక జలాన్ని అయితే తాగాడు, అంటే ఒక నీరు తాగాడు. ఆ నీరు తాగిన మరుక్షణం ఆ పూజారి అనేది ఫస్ట్ తన చేతులు 2 పనిచేయలేదు. ఆ చేతులు 2 పనిచేయకపోవడంతో ఇంటికెళ్ళి ఒక మందు తీసుకొని పసరు మందు తాగి పడుకున్నాడు. ఆ పసరు మందు తాగిన మరుక్షణం పూజారి అనేది రక్తం కక్కుకొని చనిపోయాడు. ఈ రక్తం కక్కుకొని చనిపోయిన మరుక్షణం ఊరి పెద్ద మనిషి భయంతో ఆందోళనతో అయితే ఉన్నాడు. మన ఊరికి ఎంతో మంచి చేసే పూజారే చనిపోయాడంటే ఇదేదో అంతుచిక్కని రోగం. అదిగాక పూజారికి పక్షవాతం వచ్చి, అంటే 2 చేతులు పడిపోయి రక్తం కక్కుకొని చచ్చిపోయాడంటే ఏదో పెద్ద సంఘటన జరిగింది. పెద్ద సంఘటన వెనక చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఈ కారణాలు ఏంటి అన్న దాంతో ఊరి ప్రజలందరూ భయంతో ఎంతో గాబరపడుతూ ఊరిని వదిలేయాలనుకున్న సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. ఇలా వెళ్తున్న సిచ్యువేషన్లో కూడా అందరికీ ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే ఈ ఊరిలో ఈ పెద్ద ముసలాయన ముసలావిడ ఉండరు కదా, ఇలా పాపం వచ్చిన తర్వాత ఇదంతా జరిగిందని వీళ్ళందరూ అపోహపడ్డారు. ఈ అపోహలో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఆ పెద్దావిడ దగ్గరకు వచ్చారు. ఈ పెద్దావిడతో, అయ్యా నా మనవరాలు ఇవి చదువుకుంటుంది, నా బిడ్డకు ఎలాంటి తెలియదయ్యా, ఏం చేయలేదు అని బతిమలాడుకుంటుంటే ఆ ఊరి పెద్ద మనిషి, అది నిజమే, ఈవిడ చిన్నపిల్ల కదా, ఈమెకేం తెలుసు అంటే అక్కడున్న పెద్దవాళ్ళందరూ ఏమన్నారంటే, అయితే వీళ్ళేమన్నా వీళ్ళ కుటుంబానికి ఏమైనా జరిగిందా అంటే, వీళ్ళ కుటుంబానికి ఏమి లేదయ్యా, ఈమె ఏదో మనకు తెలుసు కదా, 6 నెలల నుంచి మన దగ్గరనే ఉంటూ మనతో పాటు ఉంటుంది కదా, మనమే ఈమెకు సహాయం చేసాం, ఈమె ఏం చేయగలదు, వీళ్ళ వల్ల ఏం జరగదు, అసలు వీళ్ళ పాపకైతే ఏం సంబంధం ఉండదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని పెద్ద మనిషి కూడా అందరినీ మందలించి ఇంటికి పంపారు. అట్లా మందలించిన మరుక్షణము ఎవరైతే ఉన్నారు కదా ఊర్లో పెద్దవాళ్ళు, ఆ పెద్దవారందరూ బాగానే ఉండి వాళ్ళ కొడుకులు కానీ కూతుర్లు కానీ ఉంటారు కదా, అంటే ఈవెన్ చిన్నపిల్లలు కానీ వాళ్ళు ఉంటారు కదా, వారందరిలో ఒక మనిషి వరుసగా, అంటే వారానికి ఒకరు చనిపోవడం జరిగింది. అది ఎలా అంటే పూజారి గారు ఎలా చనిపోయారో, అంటే రక్తం కక్కుకొని ఎలా చనిపోయారో అలానే చనిపోతున్నారు. ఇలా ఎందుకు చనిపోతున్నారు, అసలు కారణం ఏంటి అనేది ఒక్కరికి కూడా అంతు చిక్కలేదు. అలాగే అలా జరుగుతున్న సమయంలో వారి ఊరి పంట మొత్తం సగానికి సగం నాశనం అయిపోయింది. ఎలా అంటే అది కరువు ప్రాంతమా లేకపోతే పచ్చని పైరులా? ఒక పక్క చూస్తే కరువు ఉంది, ఒక పక్క చూస్తే పచ్చని పైరు ఉంది. ఈ రెండిటికి మధ్యన ఈ ఊరు అనేది బాగా గాబరపడిపోతుంది. ఇట్లా గాబరపడుతున్న టైంలో పెద్ద మనిషి ఆలోచించి ఒక వేద పండితుడి దగ్గరికి వెళ్ళారు. వేద పండితుడు ఏమన్నాడంటే, మీ ఊరిలో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది, అది ఇప్పటిది కాదు, ఎప్పటితో, అంటే మీ ఊరికి ఆ దుష్టశక్తి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత మీ ఊరు అనేది పచ్చగా కలకల్లాడుతున్నది. తర్వాత ఆ దుష్టశక్తి ప్రభావం మీ ఊర్లో ఎక్కువైంది, అది జాగ్రత్తగా చూసుకోండి అని ఆ పురోహితుడు చెప్పాడు. పూజారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకున్న పెద్ద మనిషి ఊరికి ఏమేమి మంచి జరగాలనో మొత్తం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇలా నిర్ణయించుకున్న తర్వాత అలాగే ఊర్లో ఎవరైతే ఇట్లా చనిపోతున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలని, ప్రతి ఒక్కరి బాగోగుల కోసం ఊరి ఒక పెద్ద పూజ అనేది ఏర్పాటు చేశాడు. ఈ పూజ ఏర్పాటు చేసిన తర్వాత అందరు కలిసి ఒక చోటకు వచ్చారనమాట. పూజ అయిపోయిన తర్వాత పూజారి తీర్థం అనేది ఇస్తున్నాడు. ఈ తీర్థం ఇచ్చే టైంలోనే ముందే ఒక తెలియని వ్యక్తి, కొత్త వ్యక్తి ఊరిలోకి వచ్చి ఎమ్మడే, అంటే ఆ పూజ తరపున వచ్చేసి ఎవరికి తెలియకుండా ఆ తీర్థంలో ఒక మందునైతే కలిపాడు. ఆ మందు కలిపిన తీర్థాన్ని తాగిన ఇద్దరు ఎమ్మడే అక్కడికక్కడ రక్తం కక్కుకొని చనిపోయారు. ఇది తెలుసుకున్న పెద్ద మనిషి ఏదో పెద్ద సంఘటన జరగబోతుందని ఆలోచించి ఏం చేయాలనో అర్థం కాక పూజారిని అడిగారు.
పూజారి గారు ఏం జరిగింది అంటే, ఏం లేదు నాయన, ఎవరో ఈ తీర్థంలో విషాన్ని కలిపారంటే, విషం ఎలా కలిసిందంటే, ఏమో నాయన ఇది ఎలా కలిసిందో అయితే తెలియదు, కాకపోతే ఇది ఎవరు కలిపారో తెలుసుకోవాలంటే, ఎవరైతే ఈ తీర్థంలో మొత్తం మందు కలిపాడో అతను అప్పటికప్పుడే చనిపోయాడు, అతని దీంట్లో వేయడం ఎందుకు, ఎమ్మడి చనిపోవడం ఎలా, దాని విషయం మాత్రం ఎవరికి అంతు చిక్కలేదు. ఇలా అంతు చిక్కని టైంలోనే ఊర్లో సగానికి సగం మంది చనిపోతూ వస్తున్న టైంలోనే ఆ ఊర్లో పెద్ద మనిషి ముసలావిడ వచ్చింది కదా, ఆమె కూడా అనారోగ్యం బాగలేదని ఆమె కుమిలిపోతుంది. వాళ్ళ మనవరాలు ఎవరైతే ఉందో ఆ మనవరాలకు కూడా అనారోగ్యం బాగలేదని కుమిలిపోతుంది. అందరితో పాటు వ్యాధి వీళ్ళకి కూడా వచ్చిందంటే వీళ్ళది తప్పు లేదనుకొని ఊరి పెద్దలందరూ సైలెంట్గా ఉన్నారు. ఇలా సైలెంట్గా ఉంటూ ఒకరోజు సడన్గా ఊరి పెద్దకే సమస్యకు వచ్చింది. ఏంటంటే ఒకరోజు కాళ్ళు పడిపోయి కదలేని స్థితిలో ఉన్నాడు. ఈ స్థితిని తెలుసుకొని ఊర్లో వాళ్ళందరూ పెద్ద మనిషిని చూడడానికి వచ్చారు. ఇలా పెద్ద మనిషిని చూసిన తర్వాత ఊర్లో ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు. మాకు మంచి చేయాలనుకున్న మీరే ఇలా అయితే మమ్మల్ని ఎవరు కాపాడుతారు అనే టయానికి ఊరికి ఒక అతను వచ్చాడు. అతను పెద్ద పూజారి అనమాట. ఎలా అంటే ఎలాంటి వ్యాధినైనా కానీ ఎలాంటి శక్తులైనా కానీ ఒకే సమయంలో చెదరగొట్టే వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చిన మరుక్షణము ఎవరైతే అంటే పెద్ద మనిషి ఆరోగ్యం అనేది కూడా కునుటపడ్డది. ఆ కునుటపడ్డ విషయం తెలుసుకున్నప్పుడు ఊర్లో జనమందరూ బాగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టారు. అలా జరుగుతూ ఊరి మొత్తం బాగా అంటే ఎలా పచ్చగా ఫస్ట్లో ఎలాగ పచ్చగా అయితే ఉందో ఆ పచ్చదనాన్ని మొత్తం ఎనికి తీసుకొచ్చారు. ఇదే టైంలో ఇంకా అంత మాయమైపోయింది అన్న వ్యాధి, అందరూ ఈ వ్యాధి మాయమైపోయింది, ఇంకా మనకు చావు లేదు, మనకు నిశ్చయంగా బతకొచ్చు, బాగా ఉండొచ్చు అనుకునే టైంలోనే ఊర్లో సగానికి సగం మంది, అంటే ఊర్లో 100 మంది ఉంటే ఊర్లో 20 మంది అనమాట, ఆ 20 మంది ఒకటేసారి చనిపోయారు. ఈ చనిపోయిన విషయం తెలుసుకొని పెద్ద మనిషి ఏం చేశాడంటే అస్సలు ఇంకా కంటి నిండా కునుకు లేకుండా ఆలోచిస్తూ అతని దగ్గరికి వెళ్ళాడు. పెద్ద మనిషి అంటే పెద్ద పూజారి వచ్చాడు కదా అతని దగ్గరికి. ఆ పూజారికి పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. అంటే ఆ శుద్ర పూజలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, ఆ 20 మంది ఎలా చనిపోయారు, ఆ చనిపోయిన వాళ్ళు అందరికి కారణం ఏంటి అని మొత్తం తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇట్లా తెలుసుకుంటూ ఒక ఇంటికాడ ఆగాడు. అదే పాడుపడ్డ బంగ్లా. ఆ పాడుపడ్డ బంగ్లా ఎక్కడుంది, దాని రహస్యం ఏంది, దాని వెనక ఉన్న చరిత్ర ఏది, నెక్స్ట్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.